అంటే సీనియర్ ఉంటేనే కొంచెం మాట వింటారేమో కదా సార్. ఇప్పుడు కొత్త వ్యక్తిని పెడితే కింద ఒక జిల్లా అంతా కంట్రోల్ చేయాలంటే ఆయన వల్ల అవుతుందా అనేది? అంటే ఇప్పుడు నియోజకవర్గాలు. సీనియర్లు అవసరమైన చోట సీనియర్లే పెట్టారు కదా. అవును, వీళ్ళు కొన్ని చోట్ల పరిశీలకులు, పెట్టారు. వీళ్ళు ఇన్ఛార్జీలు పరిశీలకులు. కాదు. ఉమ్, పరిశీలకులతో ప్రాబ్లం ఏం లేదు. పరిశీలకులు కాన్సెప్ట్ ఏముంటది, ఉమ్, కలుపుకెళ్ళటం ఉంటది నాయకత్వానికి అవును. ఎమ్మెల్యేలకి. ఉమ్, దానికి వీళ్ళే బెటరు. అంతేనా? అంటే సీనియర్ని అక్కడ పెట్టారనుకోండి, అక్కడ ఉన్న ఉమ్, అధ్యక్షుడు సీనియర్కి ఈ సీనియర్కి మధ్యన క్లాష్ ఉంటుంది. ఉమ్, నువ్వేంది నాకు చెప్పేది, నేనేది నీకు చెప్పేది అనే రూట్లో ఉంటుంది. అవును. వీళ్ళు ఉమ్, ఏంటంటే జూనియర్లని సీనియర్లని సమన్వయం చేసుకునేటటువంటి గ్రూప్ ఇదంతా కూడా. ఉమ్, 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 ఎవరికైనా సరే ఎగ్జామ్ పేపర్ ఇచ్చిన తర్వాత రాయడం అనేది అడిగి చేత కావాలి. ఉమ్, అంతేగాని నేను సరిగ్గా చదవలేదు, నాకు నా సిలబస్లో ఇది లేదు అంటే దేనికి పనికిరాడే కాడు. ఇక్కడ కాకపోతే అంతే కదా. కాంగ్రెస్లో వైసీపీలో నిలదొక్కోలేకపోతే వాడు అసలు రాజకీయాలకి అన్ఫిట్ నన్ను అడిగితే. ఉమ్, తెలుగుదేశం, భారతీయ జనతా పార్టీ లాంటి వాటిలలో వాళ్ళ వల్ల కాదు. ఇక ఉమ్, ఉమ్, ఎక్కడైనా స్వేచ్ఛగా పనిచేసుకోగలిగేటటువంటి అట్మాస్ఫియర్ ఉన్నది కాంగ్రెస్ పార్టీలోను వైసీపీలోనే. ఉమ్, అవును. ఎవరు ఉమ్, అడ్డుపడరు. ఉమ్, అవును. ఉమ్, నువ్వు ఎదగాలనేది ఉంటుంది. ఎవరు అడ్డుపడతారంటే సొంత పార్టీలో వాళ్ళు, నువ్వు నాకంటే ఎదుగుతున్నావు అని. ఉమ్, అధినాయకత్వం అవును. ఏం అడ్డుపడదు. కాబట్టి ఉమ్, ప్రూవ్ చేసుకోవాల్సింది వాళ్ళే ఇప్పుడు. ఉమ్. బూత్ లెవెల్ కమిటీలు ఇక్కడ నుంచి ప్రారంభం కాబోతున్నాయి అనేది ఈయన చెప్పుకొచ్చారు. అది కూడా బాధ్యతలు వీళ్ళకే అప్పచెప్పారు. ఇంతకుముందు జగన్ వల్ల కానిది ఇప్పుడు ఈ అధ్యక్షుల వల్ల అవుతుందా? జగన్ ఎందుకు చేస్తాడు బూత్ కమిటీలు? బూత్ కమిటీ అనేది లోకల్ ఎమ్మెల్యే క్యాండిడేట్ చేయాలి. ఉమ్.